మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. నిన్న మనం ఇండియా మ్యాప్ 1 అని చెప్పేసి కొన్ని చెప్పుకున్నాం కదా. ఇండియా మ్యాప్ 2 నుంచి తర్వాత చూద్దాం. వరల్డ్ మ్యాప్లో కూడా మనం చూస్తే వరల్డ్ మ్యాప్ కొన్ని కంట్రీస్, ఇది వరల్డ్ మ్యాప్ 1. జాగ్రత్తగా నేనైతే పక్కన రాయలేదు దేశాల పేర్లు రాయలేదు. జస్ట్ ఎక్కడైతే పాయింట్ ఉందో అక్కడ పాయింట్ పెట్టి రాశాను. సిటీస్ టౌన్స్ అయితే మనం పాయింట్ పెట్టి డాట్ పెట్టి రాయాలి, కానీ కంట్రీస్ అయితే మాత్రం ఖచ్చితంగా షేడ్ చేయాలి, ఇంచుమించుగా షేడ్ చేయాలి. మరి 100% చేయాలంటే ఎవరికి కుదరదు అది. సో మనం ఇలా ఇక్కడి నుంచి చూస్తే ఆస్ట్రేలియా ఆల్రెడీ మనకు తెలుసు. ఆస్ట్రేలియా అంటే ఇండియాకి కొంచెం సౌత్ ఈస్ట్ వైపు ఇలా ఉంటుంది, ఆల్రెడీ తెలిసిందే. అంటే ఇలా చిన్నది షేడ్ చేసి ఆస్ట్రేలియా ఈజీగా షేడ్ చేసుకోవచ్చు, మొత్తం అంతా ఉంటుంది కాబట్టి ఐడెంటిఫికేషన్ బాగానే ఉంటుంది కాబట్టి. సో ఆస్ట్రేలియా అలా రాయాలన్నమాట, దాని మీద రాయాలి. ఇది పెద్ద దేశమే కాబట్టి, దేశం విషయంలో పెద్దదే కాబట్టి దాని మీదుగా రాసుకోవచ్చు. కొన్ని చిన్న దేశాలు ఉంటాయి, ఖచ్చితంగా డాట్ పెట్టి రాయాల్సి ఉంటుంది అన్నమాట ఆస్ట్రేలియా. సో తర్వాత ఇలా కొంచెం పైకి వెళ్తే అంటే ఇండియాని బేస్ చేసుకుని మనం చూసుకుంటే ఇండియా మనకు ఆల్రెడీ తెలుసు. జస్ట్ ఇండియా నేను షేడ్ చేసినంతలాగా షేడ్ చేయక్కర్లేదు, కానీ కొంచెం ఇలా షేడ్ చేసి ఇండియా దాని మీద ఇండియా రాసేస్తే సరిపోతుంది. అఫ్కోర్స్ ఎక్కడైతే ఎక్కువ మనం ప్రాక్టీస్ చేయడంలో భాగంగా ఇంచుమించు 10-15 కంట్రీస్ చేసుకుంటాం, కానీ మనకి ఎగ్జామ్లో మాత్రం 4 అడుగుతాడు కాబట్టి ఒకవేళ ఇంటర్నల్ చాయిస్ కూడా రాసుకుంటే అప్పుడు అది 8 అవుతుంది. కాబట్టి పెద్దగా ఇక్కడ ఒకే పేజీలో ఎక్కువ అయిపోతుందని మనకి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్నల్ చాయిస్ రాస్తే మాత్రం ఎగ్జామ్లో ఖచ్చితంగా ఆప్షన్ ఇంటర్నల్ చాయిస్కి సంబంధించి 4 వేరే కలర్స్తో రాసుకుంటే బెటర్. అంటే ఇవి బ్లూతో రాశాను కదా, ఈ 4 బ్లూతో రాసి ఇంటర్నల్ చాయిస్ అనేది బ్లాక్తో రాసుకోవాలి బెటర్. లేదా అట్లీస్ట్ కనీసం అండర్లైన్ అయినా చేయాలి. ఆ 4ంటికి అండర్లైన్ చేసి ఈ 4ంటికి జస్ట్ మామూలుగా బోల్డ్గా వదిలేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఆస్ట్రేలియా, ఇండియా పక్కనే కొంచెం ఒడిలో ఉన్నట్టు ఉంటుంది, కింద ఒడిలో ఉన్నట్టు ఉంటుంది ఫస్ట్ ఈ కర్వేచర్లో. జస్ట్ మనం జాగ్రత్తగా చూసుకుంటే వెనక నేను తిప్పిన చూడండి, అంటే ఇక్కడ జస్ట్ అక్కడ చూసుకోవాలన్నమాట. అంటే మనం ఇక్కడ మాట ఇది ఇండియాకి కొంచెం బంగ్లాదేశ్ తెలుసు, మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. నెక్స్ట్ బంగ్లాదేశ్ అయిపోయింది కదా, బంగ్లాదేశ్ తర్వాత ఇండియాకి పైనే ఇగో ఇదంతా కూడా మనకి చైనా వస్తుంది. జస్ట్ ఇలా షేడ్ చేసి సరిపోతుంది. నేను మ్యాక్సిమం 90% సైడ్ కరెక్ట్గా చేశాను. ఇండియాకి పైన అంటే నార్త్ ఈస్ట్ వైపు ఇలా అన్నమాట, నార్త్ ఈస్ట్ వైపు ఇలా చైనా రాసుకోవాలి. షేడింగ్ అనేది మ్యాక్సిమం చేస్తే బాగుంటుంది. అలాగే చైనాకి పక్కనే 4 ఐలాండ్స్ ఉంటాయి. 1 2 3 4 ఇలా 1 2 3 4. జపాన్ చాలా ఇంపార్టెంట్ అయిన కంట్రీ. అంటే ఇవన్నీ నేను ఎంచుకున్నవి ఏమిటంటే మన లెసన్స్లో వచ్చేటటువంటి కంట్రీస్నే నేను కన్సిడర్ చేసి వీడియోస్లో చేస్తున్నాను. జపాన్ తర్వాత ప్రపంచంలో అతిపెద్ద దేశం. యూరప్, ఏషియా రెండింటిలోనూ ఎక్స్పాండ్ అయ్యి ఉంది. సో ఇక్కడి నుంచి ఇదంతా ఇది కూడా వస్తుంది. ఇక్కడి నుంచి ఇలా ఇదంతా నేను ఇక్కడ షేడ్ చేయలేదు, కానీ ఇది కూడా వస్తుంది. షేడ్ చేయలేదు కానీ ఇది కూడా వస్తుంది. సో ఇదంతా కూడా ఇక్కడి నుంచి ఇదంతా మొత్తం రష్యా వస్తుంది. అంటే ఇక్కడ మీరు రష్యా అని రాసేసినా సరిపోతుంది. జస్ట్ ఇలా గీత పెట్టి రష్యా. తర్వాత ఇండియా అయిపోయింది. నెక్స్ట్ అంటే ఇంకా ఆఫ్రికా కాంటినెంట్లో వస్తే సదరన్ మోస్ట్ ఆఫ్రికన్ కాంటినెంట్ సౌత్ వైపు సౌత్ ఆఫ్రికా. జస్ట్ ఇలా షేడ్ చేసి సరిపోతుంది. జస్ట్ షేడింగ్ పెన్సిల్తో షేడ్ చేసుకుంటే సౌత్ ఆఫ్రికా. అలాగే జస్ట్ ఈ కర్వ్లో కరెక్ట్గా ఈ పాయింట్లో ఉంటుంది అన్నమాట. ఈ పాయింట్లో నైజీరియా కూడా మనకి వస్తుంది. మీ సార్లు కూడా చెప్తారు, ఇది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరు సార్లు సోషల్ స్టడీస్ సార్లు చాలా ఇంటెన్సివ్గా ఉన్నారు, గట్టిగా చెప్తారు, ఇబ్బంది ఏం లేదు మీకు. జస్ట్ నేను ఈ వీడియో చేసింది ఎస్పెషల్లీ మా జెడ్పీహెచ్ స్కూల్ సర్వేల కోసం, మిగతా వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది నైజీరియా అంటే ఆఫ్రికా కాంటినెంట్లో ఈ కర్వ్లో ఉంటుందన్నమాట. ఈ కర్వ్ ఇక్కడ ఉంటుంది అన్నమాట, నైజీరియా. ఓకే, నైజీరియా. నెక్స్ట్ ఆ తర్వాత యూరప్లోకి వెళ్తే యూరప్లో సో ఇక్కడ పోర్చుగల్ ఉంటుంది, ఇక్కడ స్పెయిన్ ఉంటుంది, ఇక్కడ ఫ్రాన్స్. దీన్ని కూడా ఇలా షేడ్ చేయాలి. పక్కనే జర్మనీ ఉంటుంది. ఈ 2 పక్కనే రాస్తే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుందని నెక్స్ట్ వేరే వీడియోలో చూసుకుందాం. ఇక్కడ ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్, ఇక్కడ నుంచి ఇదంతా
ఫ్రాన్స్ పక్కనే జర్మనీ ఉంటుంది, తర్వాత పోలాండ్ ఉంటుంది, అవన్నీ తర్వాత చూద్దాం. ఫ్రాన్స్ ఇలా షేడ్ చేయాలి. అంటే ఇంగ్లాండ్కి ఇక్కడ ఫ్రాన్స్కి మధ్య చిన్న కెనాల్ ఉంటుంది చూడండి, దీన్ని ఇంగ్లీష్ కెనాల్ అంటారు. ఇంగ్లీష్ ఛానల్ లేదా ఇంగ్లీష్ కెనాల్ అంటారు చూడండి, గుర్తుంచుకోండి. అంటే ఇంగ్లాండ్ కిందే, ఇంగ్లాండ్ కరెక్ట్గా ఈ ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఇంగ్లాండ్, ఐర్లాండ్ దాని కింద ఉంటుంది అన్నమాట. ఫ్రాన్స్ ఫ్రెంచ్ రెవల్యూషన్ చూసాం మన 9th క్లాస్లో. సో దీనిపైన బ్రిటన్. యాక్చువల్గా బ్రిటన్ అంటే ఇంగ్లాండు, నార్త్ ఐర్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ ఇవన్నీ కలిపి ఒకప్పుడు బ్రిటన్ అనమాట. గుర్తుంచుకోండి, ఇది ఐర్లాండ్. ఇది నార్త్ వైపు ఉన్నటువంటి ఐర్లాండ్ కంట్రీ ఖాళీగా ఉంది కదా, షేడ్ చేయలేదు. అది నార్త్ వైపు ఉన్నటువంటి ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఇంగ్లాండ్ కలిపి బ్రిటన్గా పిలిచేవారు. నన్ను అడిగితే ఇప్పుడు బ్రిటన్ పిలవకూడదేమో, ఎందుకంటే ఐర్లాండ్ వేరే అయిపోయింది, స్కాట్లాండ్ వేరే కంట్రీగా అయిపోయింది. కాకపోతే దీన్ని మనం యునైటెడ్ కింగ్డమ్ లేదా ఇంగ్లాండ్ అనుకోవచ్చు. యునైటెడ్ కింగ్డమ్ లేదా బ్రిటన్ అని కూడా గుర్తుంచుకోండి. యునైటెడ్ కింగ్డమ్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏదో ఏ మూలకు వెళ్ళినా కూడా వాళ్ళ తాలూకా కొలోనియల్ కంట్రీస్ ఉన్నాయి. భారతదేశంలోనేమో అదే భారతదేశము, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కొలోనియల్ కంట్రీసే కదా ఒకప్పుడు. సరే, అది తర్వాత మ్యాటర్. అది బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ లేదా ఇంగ్లాండ్ అని కూడా అనొచ్చు. ఆ బ్రిటన్లోనే లండన్ అనేది క్యాపిటల్ అన్నమాట. సో అది నెక్స్ట్ యూకే అని కూడా అనొచ్చు. నెక్స్ట్ అలాగా ఇలా ఇక్కడికి వస్తే ఇక్కడికి ఇది కెనడా. ఇది ఇక్కడ నుంచి యాక్చువల్గా ఇది అలస్కా కదా, ఇదంతా అలస్కా వస్తుంది. అలస్కా కూడా అమెరికాలో భాగమే. అమెరికా కంట్రీయే. ఒకప్పుడు అలస్కాని రష్యా నుంచి అమెరికా వాళ్ళు కొన్నారు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడం కోసం. న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్, రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేయడం కోసం వాళ్ళు కొనుక్కున్నారు. ఆ తర్వాత విషయం అంటే ఇక్కడ కూడా ఇది అమెరికా కింద లెక్క వస్తుంది. సో ఇది ఇక్కడి నుంచి ఇది అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ. ఇదంతా కూడా కెనడా. ఇవంతా కూడా కెనడా. ఇది అమెరికా. ఓకే, ఇక్కడ మెక్సికో తర్వాత చూద్దాం. ఆ తర్వాత సౌత్ అమెరికాలోకి వస్తే ఇక్కడి నుంచి ఇలా షేడ్ చేసి బ్రెజిల్ లేదా బ్రెజిల్ అని కూడా అనొచ్చు. బ్రెజిల్. ఓకే కదా. ఫస్ట్ వన్ కెనడా, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్రెజిల్, యునైటెడ్ కింగ్డమ్ ఆర్ బ్రిటన్ ఆర్ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, చైనా, జపాన్, బంగ్లాదేశ్ ఇండియాకి కింద నిబుడులో ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియా, మన ఇండియా, సౌత్ అమెరికా, నైజీరియా, ఫ్రాన్స్. ఓకే, థ్యాంక్ యూ.